కొకైన్ బాడీ ప్యాకర్ అండ్ సిండ్రోమ్ లక్షణాలు ఏంటి డాక్టర్ గారు? ఎన్ని లక్షణాలు ఉంటాయి? మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే కోకేన్ అడిక్షన్ అనేది ఈ మధ్య కామన్ కనబడుతుంది. రేవ్ పార్టీస్లో కానీ, లేకపోతే గ్రూప్స్లో కానీ, ఫామ్ హౌస్ పార్టీస్లో కానీ, వీకెండ్ పార్టీస్లో, ముఖ్యంగా ఈ ఎడ్యుకేటెడ్ అండ్ ఇంటలెక్చువల్ కమ్యూనిటీలో ఇది ఎక్కువగా ప్రబలుతుంది. అయితే కోకేన్ వల్ల అనేక అనర్థాలు ఉన్నాయి. ఫస్ట్ డోస్ అడిక్షన్ ఉంది, ఒకసారి తీసుకోగానే దాన్ని బానిస అవ్వటం, తర్వాత దానికోసం అర్హులు దాచడం. అలా కొంతమందికి హార్ట్ యొక్క రిధం దెబ్బతిని హార్ట్ అటాక్ వచ్చి చనిపోవటం, కొంతమందికి ఫిట్స్ రావటం, మరికొంతమందికి బాడీ లోపల విపరీతమైన పెయిన్స్ వస్తాయి. అంటే వాళ్ళకి మంటలు వచ్చినట్టుగా కానీ, లేక క్రిమి కీటకాలు ఉన్నట్టుగా కానీ, చర్మం కింద పారస్థిషియా అంటాం, అంటే లేనటువంటి క్రిములు చర్మం కింద పాకుతున్నాయని ఫీలింగ్ రావటం. ఆ తర్వాత గమనించి చూసినట్లయితే ఇంటలెక్చువల్ అక్యూటీ డిమినిషన్, అంటే మనం ఏ స్థాయిలో పనిచేస్తున్నామో, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, ఒక డాక్టర్గా కానీ, ఒక ఇంజనీర్గా కానీ, అడ్వకేట్గా కానీ, వాళ్ళ యొక్క కెరీర్లో ఉన్నటువంటి స్టాండర్డ్స్ అన్ని పడిపోయి చివరికి మెంటల్ రిటార్డేషన్, వాళ్ళకు డల్ అయిపోతుంది మైండ్. బికాస్ ఇట్స్ ఎ సెడేటివ్. మనం నిద్రపోతున్నప్పుడు యాక్టివ్గా పనిచేయము. కోకేన్ తీసుకున్నవాడు ఎల్లప్పుడూ నిద్రలోనే ఉంటాడు, లేక సెడేషన్లో ఉంటాడు. కాబట్టి అతని అలర్ట్నెస్ తగ్గుతుంది, కాన్షియస్నెస్ తగ్గుతుంది. కాబట్టి ఏ ప్రొఫెషన్కి పనికి రాకుండా పోతాడు. అయితే దీన్ని ఎలా సప్లై చేస్తున్నారు? బాడీ ప్యాకర్ అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తి కోకేన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి తన బాడీలో, శరీరంలో తీసుకొని వెళ్ళడం, తద్వారా దేశాన్ని తరలించడం, లేక రాష్ట్రాన్ని తరలించడం. ఆ మీడియేటర్స్కి వచ్చేటువంటి కమిషన్ ఏదో దానికి ఆశపడి చేస్తున్నారు. అందులో ఏం చేస్తారు చూద్దాం. పార్టీలో ఎక్కడ కూడా కోకేన్ తీసుకుంటారని కానీ, అక్కడ లభ్యమవుతుందని కానీ డిక్లేర్ చేయకూడదు. ఎందుకంటే అది ఇల్లీగల్. మాదక ద్రవ్యాలు అనేవి టోటలీ కొన్ని దేశాల్లో అయితే మరణశిక్ష ఉంది. మన దేశంలో సీరియస్ శిక్షన్స్ పెడతారు. వాళ్ళకి మొదట్లో అయితే కౌన్సిలింగ్ ఇస్తారు, సెకండ్ టైం అయితే 6 నెలల జైలు శిక్ష, తర్వాత రకరకాలు ఉన్నాయి. ఏదేమైనా సరే కోకేన్ తీసుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో నాట్ యాక్సెప్టబుల్. వారికి కానీ, వారి కుటుంబానికి కానీ, సమాజానికి కానీ, మానవాళికి కూడా. గమనించి చూస్తే ఒక పార్టీలోకి వెళ్ళేటప్పుడు మనకు పోతున్నప్పుడు చిన్న సైజు ఒక ఫ్లవర్ ఇస్తారండి. అమ్మాయిలు కానీ అక్కడ ఉన్న రిసెప్షనిస్టులు ఇస్తుంటారు, పెళ్ళిళ్ళు కూడా మనకి ఇస్తుంటారు, ఒక చిన్న రోజ్ ఫ్లవర్ ఏదో ఒకటి. అట్లాగే ఈ పార్టీకి వెళ్ళినప్పుడు ఇది ఇస్తున్నారు, ఇది తీసుకొని లోపలికి వెళ్ళాలి. మన పైన కొంతమంది పన్నీర్ చల్లుతుంటారు, లేక సెంటు చల్లుతుంటారు, రకరకాల పూలు ఇస్తుంటారు. ఇవన్నీ ఓకే, నార్మల్ పార్ట్ ఆఫ్ ద ఇన్విటేషన్ అనుకుంటాం. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి దీనిలో చూద్దాం, ఇందులో ఏముంది అంటే ఒక చిన్న ఫ్లవర్ లాగా ఉంది, దానికి ఒక చిన్న కార్డ్ ఉంది. అది తీసుకుని లోపలికి వెళ్తాం. మనకు తెలియని వాళ్ళం అయితే ఇది మామూలుగా ఇచ్చారనుకుంటాం. కానీ డ్రగ్స్ ఎవరు తీసుకుంటున్నారో, డ్రగ్ అడిక్షన్ ఉందో, లేక ఆ గ్రూప్లో ఉన్నారో వాళ్ళకి తెలుసు. దీన్ని సడన్గా మధ్యలో, పార్టీ మధ్యలో వాళ్ళు ఇచ్చిన ఆ టైంకి గబుక్కర్ ఓపెన్ చేసేయాలి, దాన్ని ఇంజెస్ట్ చేయాలి, మళ్ళీ అవతల పారేసేయాలి. అంటే దీని లోపల కోకేన్ ఉంది. ఎక్కడుంది అంటే దీని కాండంలో ఉంది. కాండంలో ఉంది. ఎవరికి అర్థం కాదు, లేక తెలియకుండా ఉండడానికి చేస్తున్నారు. దాన్ని ఒకసారి కోకేన్ ఇంజెస్ట్ చేసిన తర్వాత దాన్ని కింద పడేస్తే ఇక దాన్ని ఎవరు గుర్తుపట్టలేరు కూడా. కాబట్టి ఇది ఒక సింపుల్ టెక్నిక్. ఆ తర్వాత ఏ పార్టీలో అయినా సరే మ్యూజిక్ అని కంపల్సరీ, డీజేలు ఉంటారు, పెద్ద పెద్ద లౌడ్ నాయిస్, అర్థం కాని మ్యూజిక్, రకరకాల దేశాలవి మనం వినటువంటి మ్యూజిక్ ఉంటుంది. అది వాయించడానికి స్పెషల్గా కొంతమంది బాగా హిప్పీ టైప్లో ఉంటారండి. వాళ్ళు గిటార్లు ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తుంటారు. ఎప్పుడైతే వాళ్ళ టైం ఉందో 11 o'clock, 11:45, 11:49 ఎప్పుడో గబుక్కని దీన్ని ఓపెన్ చేసి అందులోంచి డ్రగ్స్ తీసి మళ్ళీ దాన్ని అసెంబ్లీ చేసేసుకుంటారండి. సెకండ్స్లో అది అందరికీ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. అంటే ఇతను ఎలా ప్యాక్ చేశాడు అంటే తన యొక్క ఇన్స్ట్రుమెంట్లో అనుమానం రాకుండా ఉండడానికి, ఇక్కడ డ్రగ్స్ ఎక్కడ చేస్తారు, ఎవరో వస్తారు కాకుండా అక్కడ ఉన్న వాళ్ళే ప్లాన్ చేసుకొని ఆ చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్లు చేస్తుంటారు. సో ఇక్కడ చూద్దాం, ఎవరైనా సరే మనము ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళ చాక్లెట్స్ తెస్తుంటారు. అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు చాలా చాక్లెట్ తెస్తుంటారు. అక్కడ చీపే. మేము వెళ్ళాము, చాక్లెట్ ఇక్కడ కంటే చాలా చీపు, డిఫరెంట్ వెరైటీస్, చాలా టేస్టీగా ఉంటాయి. అదొక పెద్ద బిజినెస్. దాంట్లో ఇది చాక్లెట్స్ అనుకొని, లేక ఏదో క్యాడ్బరీ ఎక్లేర్స్ అనుకొని అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే దీని లోపల కోకేన్ నింపుతారు. బయటకు చాక్లెట్లు ఉంటాయి, కిలోలుగా తీసుకొస్తారు. ఎవరైనా సరే 5-6 కిలోలు తెస్తారండి, రకరకాల చాక్లెట్. అది తేపోతే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. సో ఆ క్రమంలో ఈ చాక్లెట్లో కోకేన్ ఉందని కానీ అన్నింటిలో పెట్టరండి. 4-5 ప్యాకెట్లు ఏదో దాంట్లో ఉంచుకుంటారు. ఎందుకంటే చెక్కింగ్ అయితే ఒక టేస్ట్ చేస్తే మనం ఎస్కేప్ అవుతామన్న ఆశతో. ఇది ఒక టైపు. ఎందుకంటే ఇది వారి లగేజ్లో ఉంది. అమ్మాయిలు షూస్ వేసుకుంటారు, చాలా హై హీల్స్ వేయడం ఫ్యాషనే. ఎందుకంటే హై హీల్స్ లేకుండా నడిచే అమ్మాయి చూడడం కష్టం ఎక్కడైనా సరే. ఎందుకంటే ఎంత హైట్ ఉన్నా సరే ఇంకొంత హైట్ కావాలని ఆశ. దానికి రకరకాల డెకరేటివ్ షూస్ ఉంటాయి, వాటికి పెండెంట్స్ ఉంటాయి, అవి దాచుకునే విధంగా బిళ్ళలు ఉంటాయి. ఆ బిళ్ళల్లో కోకేన్ పెట్టచ్చు. జనరల్గా ఇది పెద్దగా ఎవరు అంటే అనుమానం పడనటువంటి విషయం అండి. ఈ షూస్లో ఇది బాగానే ఉంది అనుకుంటాం. అందుకని ఇప్పుడు షూస్ కూడా స్కిన్ చేస్తున్నారు. దీంట్లో ఏముంది,
ఏదైనా అనుమానం వస్తే దాన్ని ఓపెన్ చేయొచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఎస్కేప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, ఎందుకంటే క్వాంటిటీ కొంచెమే ఉంటుంది. ఆ తర్వాత చూద్దాం, ఒక వ్యక్తి ఇవి సాసేజెస్ అండి. ఇప్పుడు గమనించి చూస్తే మన హలీము సౌదీకి వెళ్తుంది, దుబాయ్కి వెళ్తుంది, రకరకాల దేశాలకు వెళ్తుంది. వెళ్ళేటప్పుడు అది మీటే, దాన్ని కూడా ఫ్లైట్లో తీసుకెళ్తున్నారు. ఇది సాసేజెస్ అంటే రెడ్ మీట్ యొక్క మిక్స్చర్ లేక ఒక పల్ప్, ఆ పల్ప్ మధ్యలో కోకేన్. చూడడానికి ఏమో అలా ఉంటుంది. ఇలా తీసుకెళ్తున్నామండి, మేము 4 అవర్స్లో చేరుతాం కాబట్టి అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం, లేదా అక్కడ వండుకుంటాం, అలాంటివి కూడా చెప్తున్నారు. ఈ క్రమంలో ఒక 2 కిలోల కోకేన్ బ్రిక్ ఉంది అందులో, అలా దాస్తున్నారు. అంటే ఇది లగేజ్లో మార్చేటువంటి ఇంకొక పద్ధతి. ఆ తర్వాత చూద్దాం, ఒక వ్యక్తి తన యొక్క లగేజ్లో ఇలాంటి కాక్రోచ్ అనేది బొద్దింక ప్యాకెట్లు కట్టి ఉంది. ఎందుకు ఉంది అంటే అతను ఎంటమాలజిస్ట్, క్రిమి కీటకాల మీద పరిశోధన చేసేటువంటి ఒక స్పెషలిస్ట్. మేము ఎట్లా, నేను యూరాలజిస్ట్ అంటే కిడ్నీ స్పెషలిస్ట్ను, అలా ఈయన ఇన్సెక్ట్ స్పెషలిస్టు, అలా ఎంటమాలజిస్ట్ అంటారు. నేను తీసుకెళ్తున్నాను దీన్ని పరిశోధనకు చెప్పాడు. సరే చెప్పాడు, అలాంటివి ఎన్ని ఉన్నాయి అంటే కొన్ని వందలాది ఉన్నాయి. వందలాది ప్యాకెట్లు ఇన్ని బొద్దింకలు తీసుకెళ్ళిపోతున్నాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడు? బొద్దింకలు ఆ దేశంలో లేవా, లేకపోతే ఆ సిటీలో లేవా, ఇక్కడి నుంచే మోసుకెళ్లాల్సిన అవసరమే ఉంది అని పరికించి చూశారండి. దాన్ని ఒకదాన్ని ఓపెన్ చేసి చూశారు. ఇక్కడ దగ్గర చూద్దాం, దీనికి మీరు గమనించి చూడండి. ఇక్కడ తెల్లదారం ఉందండి, దాన్ని పొట్ట కోసి అందులో కోకేన్ పెట్టి పైనుంచి కుట్టేశాడు ఆయన. కుట్టేసి దాన్ని మళ్ళీ స్టేప్లర్తో ప్యాక్ చేసి అనుమానం రాకుండా ఒక స్పెషలిస్ట్గా అతనికి నిజంగానే పెద్ద డిజిగ్నేషన్ ఉండొచ్చు, ప్రొఫెసర్లు ఉండొచ్చు, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, పెద్దగా అనుమానం పడరు, ఎందుకంటే వాళ్ళు డ్రగ్ పెడ్లింగ్ చేస్తారని. కానీ ఇటువంటి ఇన్సెక్ట్స్ ద్వారా అతను షిఫ్ట్ చేసిన తెలుసుకొని అతన్ని పట్టుకోవడం జరిగింది ఎయిర్పోర్ట్లో. సో మనకు అనుమానం రాకుండా ఏమేం చేస్తానో చెప్తున్నాను. ఇక్కడ చూద్దాం, ఎవరికైనా అనుమానం వచ్చిందనుకోండి, వాళ్ళకి ఎక్స్రే స్కానింగ్ కూడా ఉంటుందండి. మనం కేవలం మన పైన మనం ఫ్రిస్కింగ్ చేస్తారనుకుంటాం, కానీ వాళ్ళకి అనుమానం వస్తే ఎక్స్రేస్ ఉంటాయి. ఎక్స్రేలు కూడా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళు పక్కకు జరిపేస్తారు, ఈ ఫ్లైట్ కాదండి మీరు ఆగాలని. అలా ఆగే క్రమంలో ఏం జరిగింది చూద్దాం. ఒక లేడీ, ప్రెగ్నెంట్ లేడీగా పొట్ట ముందుకుంది. ప్రెగ్నెంట్ లేడీని మనందరం గౌరవిస్తాం, వాళ్ళకి కొద్దిగా ప్రిఫరెన్స్ ఇస్తాం, ఏమైనా చేత అవుతే వాళ్ళకి సీట్ ఇచ్చి మనం నిలబడతాం. ఫ్లైట్లో అట్లా అవసరం ఏం లేదు, ఎందుకంటే అందరికీ సీట్లు ఉంటాయి. కానీ ఎక్కడైతే వెయిటింగ్ హాల్ ఉందో ఆ హాల్ లోపల వీళ్ళు అపసోపాలు పడుతున్నట్టు, బాగా వెనక్కి వాలి నడుస్తున్నట్టు, దాన్ని లార్డోసిస్ అంటారండి. మనం అందరూ స్ట్రేట్గా నిలబడతాం, వాళ్ళు వెనక్కి నిలబడతారు, ఎందుకంటే పొట్ట ముందుకు వస్తుంది కాబట్టి బ్యాలెన్స్ చేయడానికి. దాన్ని లంబార్ లార్డోసిస్ అంటారు. అలా చేస్తున్నారు. చేస్తున్న క్రమంలో అనుమానం వచ్చి ఈ షర్టు పైకి ఎత్తితే కనబడింది ఏంటి అంటే ఇంకొకటి ప్లాస్టిక్ ఒక దుప్పట్లాగా ఉంది, ఇంత థిక్గా ఉంది. ఏంటిది? ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే జనరల్గా ఒక బట్ట ఉంటుంది, 2 బట్టలు ఉంటాయి పొట్ట మీద, కానీ ఇక్కడ ఇటువంటిది ఉంది, తగరం పేపర్తో ఉంది. ఏంటి అని వాళ్ళు చెక్ చేసి చూశారు. చూసినప్పుడు ఇంకొక అమ్మాయి, ఆమెకి ఈ విధంగా మొత్తం బాడీ అంతా లావ్ అవుతుంది కాబట్టి వాళ్ళు షార్ట్స్ కూడా ఇలాంటివి వేశారండి, చాలా థిక్గా ఉన్నాయి. ఈ థిక్ వేసుకుని ముందు పొట్ట దగ్గర ఇలాంటివే ఉన్నాయి. ఏంటి ఇదంతా? అసలు ఒక వ్యక్తికి ఇవన్నీ అవసరమా, ప్రెగ్నెంట్ లేడీకి అని వాళ్ళు తరికించి చూస్తే ఏం జరిగింది అంటే ఇందులో ప్రెగ్నెన్సీ ఉందా లేదా కావాలి. దాన్ని చెక్ చేసి చూసుకుంటే ప్రెగ్నెన్సీ లేదు. ప్రెగ్నెన్సీ కావాల్సినటువంటి కేవలం ఒక పైన ఒక కవచం లాంటిది లేక రబ్బర్ తోలు లాంటిది పెట్టుకున్నారు, లోపల 3 కిలోల కోకేను దట్టించి పెట్టారు. అంటే ఈ విధంగా బాడీ లోపల దాచుకొని పోవడానికి అవకాశం ఉంది. ప్రెగ్నెంట్ లేడీకి కొంత ప్రిఫరెన్స్ కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు కానీ అందులో ఆమెకు తీసినప్పుడు దాన్ని చూస్తే కోకేన్ పౌడర్ ఉందండి దాంట్లో. ఇవన్నీ లోపల నింపుకొని బయటకు మాత్రం ప్రెగ్నెన్సీ ఉండేటువంటి దానిపైన లైను ఒక బొడ్డు ఉంటుంది, దానికి రాఫే అంటాం, మిడ్ లైన్ రాఫే అని, అలాంటివన్నీ డిజైన్ టైప్లో ఉంటాయి. దాన్ని గట్టిగా వాళ్ళు కట్టేసుకుంటారు. తర్వాత రకరకాల వాళ్ళు తోచిన విధంగా షార్ట్స్ వేసుకుందాం. ఆ షార్ట్స్లో ఒక 2 కిలోల కోకేన్ ఉంది. ఎందుకంటే ఎవరు కూడా ఎటువంటి బట్టలు వేసుకున్నారు, లో దుస్తులు ఏంటి అని చూడం, అదే వాళ్ళ ఆసరాగా తీసుకొని బాడీలో ప్యాక్ చేసే అవకాశం ఉంటుంది. ఇది చూసారండి, దీనిలో ఏం లేదు, ఇది ఎంటీ కవచమే. చాలామంది సూడో ప్రెగ్నెన్సీ అంటాం, అంటే ప్రెగ్నెన్సీ లేని వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ అని చెప్పి లీవ్ తీసుకొని ట్రై చేస్తుంటారు. సరే, అది లీవ్ తీసుకోవడం కాదు, ఇక్కడ కోకేన్ గురించి బాడీలో పెట్టుకునేటువంటి విషయాలు, స్త్రీలకు ఉన్నటువంటి ఆ ప్రైవసీని వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. అయితే ఒక వ్యక్తికి ఒక స్పెషల్ అకేషన్ చెప్తా అండి. ఇది ఇక్కడ చూడండి, మిడ్ లైన్ ఉంది, ఇక్కడ బొడ్డు ఉంది, ఈ సైడ్కి ఏమో ఫ్లాంక్స్ ఉంటుంది. ఎక్కడ అనుమానం రాదండి, ఇది ప్రెగ్నెన్సీ కాదనే విషయం లేదు. దాని వెనుక ఇదే షేప్లో ఉన్నటువంటి 2 కిలోల కోకేన్ ఉంది. కోకేన్లో పెట్టారు, ఆ ఫ్రిస్కింగ్లో దొరికిపోయింది. తర్వాత వాళ్ళకి శిక్ష పడింది. ఇలాంటివి ఎక్కడైనా పెట్టుకోవచ్చండి లేడీస్ జనరల్గా. పురుషులు కూడా స్త్రీలాగా తీసుకుని వాళ్ళు ఛాతీ దగ్గర పెట్టుకోవడం ఇలాంటివి చేస్తున్నారు, థింకింగ్ దట్ దే మే ఎస్కేప్. అలాంటి కుదరదండి, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో షూస్ తీస్తున్నారు, బెల్ట్ తీస్తున్నారు,
అసలు వాచ్ తీస్తున్నారు, ఎక్కడేం చేస్తున్నారనే అనుమానంతోనే చూస్తున్నారు మనని. మనం ఆ సెక్యూరిటీ చెక్ దాటే వరకు కూడా మనకు భయమే. ఎందుకంటే మనం కొన్నిసార్లు పౌడర్ తీసుకెళ్తుంటాం, మనం ఏదన్నా వైర్ తీసుకెళ్తుంటాం, ఛార్జింగ్ ఇన్ని వైర్లు ఎందుకంటే మీకు అని అడుగుతున్నారు కొంతమంది. తర్వాత లిక్విడ్ ఏమైనా తీసుకుంటే ఈ లిక్విడ్తో స్ప్రే చేసేసి ఏమన్నా కళ్ళలో పెట్టి పైలట్లకి ఏమైనా ఇబ్బంది కలిగిస్తారా, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ క్రమంలో పౌడర్స్ ఆర్ నాట్ అలౌడ్. ఎట్టి పరిస్థితుల్లో మామూలు పాండ్స్ పౌడర్ కూడా తీసుకెళ్ళారండి. ఇది దాంట్లో ఉన్నటువంటి హెరాయిన్ పౌడర్. ఆ తర్వాత చూద్దాం, ఒక వ్యక్తి బాగా కన్ఫ్యూజ్గా ఎయిర్పోర్ట్లో తిరుగుతున్నాడు. అందరు చూస్తుండగానే సడన్గా ఫిట్స్ వచ్చినాయి, కొలాప్స్ అయి పడ్డాడు. అరే ఇదేంటిలో పడిపోయాడు, ఇతను ఆఫ్రికన్ కంట్రీ నుంచి వస్తూ ఎయిర్పోర్ట్లో బయటకు రాలేదండి. ఇంకా బయటకు రాకముందే అక్కడ పడిపోయాడు. పడిపోతే అటెండెన్స్ ఎవరు లేరు, హిస్టరీ చెప్పడానికి లేడు, అతనేమో కోమాలో ఉన్నాడు. అతను ఏదో రక్షించుకోవాలని చెప్పి అక్కడ మెడికల్ టీం వాళ్ళు టెస్టులు చేస్తే పొట్టలో ఇది దొరికిందండి. ఇక్కడ పెద్ద రెడ్ లైన్ మీకు కనబడుతుంది, లోపల అనేక చిన్న చిన్న క్యాప్సూల్ లాగా మీకు కనబడుతున్నాయి. చిన్న క్యాప్సూల్ ఏం కాదని పెద్ద క్యాప్సూల్, అది ఆల్మోస్ట్ ఒక దొండకాయ అంత క్యాప్సూల్ అది. అలాంటివి అనేకం పొట్టలో కనబడుతుంది. డాక్టర్ గారు, కోకాయిన్కి ఎన్ని లక్షణాలు ఉంటాయి? లక్షణాలు అంటే దానిలో ఉన్న ప్యూరిటీని బట్టి కానీ, వైట్ పౌడర్ కానీ, లేక బ్రౌన్ హెరాయిన్ అని చెప్పి, లేక స్పీడ్ బాల్స్ అని రకరకాలు ఉంటాయి. అయితే ఏదైనా సరే షిఫ్ట్ చేయడానికి వాటిని సీల్ చేయాలండి. ఎందుకంటే ఏం చేస్తున్నాడు ఇతను, ఈ పొట్టలు ఇవి వచ్చినటువంటి ఈ క్యాప్సూల్స్ అన్ని చూస్తే ఒకసారి ఆశ్చర్యపోతామండి. మామూలు మనిషి పొట్టలు ఇవి ఉండవు. ఓన్లీ ఫుడ్ ఉంటుంది, ఫుడ్ మెల్లగా డైజెస్ట్ అవుతుంది, బయటకు వచ్చే క్రమంలో రకరకాల కన్సిస్టెన్సీ, కొన్నిసార్లు లిక్విడ్ ఉంటుంది, కొంత సాలిడ్గా అవుతుంది. తప్పితే ఇట్లా క్యాప్సూళ్ళు, దాని మీద ప్లాస్టర్లు ఇలాంటి ఉండవండి. ఇది చూసిన తర్వాత మాకు అనుమానం వచ్చింది ఏంటిదని. ఇది 2 ప్యాకెట్లు కూడా ఉన్నాయి. ఈ ప్యాకెట్లో ఒకటి పగిలింది. ఆ పగిలిన దాంట్లో ఏముంది, అందువల్లనే ఇతను ఏమన్నా కోమలకి వెళ్ళాడా అని ప్రయత్నం చేసి చూస్తే ఒక ప్యాకెట్లో ఇట్లాంటివి ఉన్నాయండి. ఈ ప్యాకెట్లలో ఏముందంటే కోకేన్ ఉంది. మరి ఈ కోకే ఇది ఎట్లా పోయింది పొట్టలోకి అంటే మెల్లమెల్లగా ఈ చిన్న చిన్న ప్యాకెట్స్ అన్ని కొకాయిన్ తీసుకోవడం వల్ల అంటే ఎన్ని రోజులు మత్తులో ఉండొచ్చు డాక్టర్ గారు? మంచి పాయింట్. ఇందులో ఇతను తీసుకోవట్లేదు, కేవలం ట్రాన్స్ఫర్ చేయడం ట్రై చేస్తున్నాడు, అతను మింగుతున్నాడు. అతను ఉదాహరణకు ఆఫ్రికన్ కంట్రీ ఉంది, అల్జీరియా ఉంది. అల్జీరియా నుంచి ఇండియాకి రావడానికి 12 గంటలు పడుతుంది. సో అతను ఒక గంట సేపు 2 గంటల ముందు మెల్లగా మింగుతాడండి. ఒక ప్లాస్టిక్ కవర్ వేసి మెల్లగా మింగుతాడు. మింగడానికి టైం పడుతుంది, ఒక అరగంట పడుతుంది. ఎందుకంటే విడివిడిగా కాకుండా ఒక సంచిలాంటి దాంట్లో 10-15 వేసుకుని దాన్ని మింగుతాడు. మింగిన తర్వాత అతను ఎక్కడ కూడా వాష్రూమ్కి వెళ్లకుండా, మోషన్ పాస్ చేయకుండా ట్యాబ్లెట్స్ తీసుకుంటారు. కాబట్టి మన పేగుల యొక్క మొటిలిటీ మొత్తం తగ్గిపోతుందండి, స్టాండ్ స్టిల్ అయిపోతుంది. కాబట్టి అతనికి ఎక్కడ దారిలో కూడా అతను వాష్రూమ్ వెళ్ళాడు, ఎక్కువగా నీళ్ళు తాగడు. యూరిన్లో పోయినా పర్లేదు, కానీ ఇవి పొట్టలో ఉన్నాయి, ఇంటెస్టైన్లోకి వెళ్తున్నాయి కాబట్టి అతను అట్లా స్టాండ్ వెళ్తాడు. వాటిలో ఉన్నటువంటి ఈ క్యాప్సూల్లో కోకేన్ ఉంది. ఈ కోకేన్ కనుక ఏదైనా పగిలింది అనుకుందాం, పగిలితే ఒక్కసారిగా అతని కోకేన్ ఇంటాక్సికేషన్ అవుతుంది. అది అతనికి తెలియదండి, అతనికి తెలియజెప్పరు కూడా. ఎందుకంటే అతన్ని ఒక మెసెంజర్గా పంపిస్తున్నారు, ఒక మీడియేటర్గా పంపిస్తున్నారు. అతనికి రిస్క్ ఉందని వాళ్ళకి తెలిసినా సరే ఇతను వాడేస్తున్నారు. అతను ఏదో కమిషన్ కోసం అతను ఆశపడుతున్నాడు. వీటిలో ఉన్నటువంటి చూడండి పొట్టలు చూస్తే అనేక ఇటువంటి క్యాప్సూల్స్ కనబడ్డాయి. దానికి ఆపరేషన్ చేయాల్సి వచ్చిందండి. ఎందుకంటే ఈ వ్యక్తి కోమాలో ఉన్నాడు. ఇక అటెండెంట్ జనరల్ మనకైతే అటెండెంట్స్ కన్సెంట్ తీసుకుంటాం, కన్సెంట్స్ ఇవ్వడానికి ఎవరు లేరు అక్కడ, అతను ఒకడే. అతను రక్షించుదాం, ఎవరో అతను అనే స్టూడెంట్గా ఉన్నాడు, మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి వస్తున్నాడు. అతను కమింగ్ ఫ్రమ్ అల్జీరియా. ఈ పొట్టలో ఉన్నటువంటి క్యాప్సూల్స్ అని ఇలా ఉన్నాయి చూసి, సరే దీన్ని బయటకు తీస్తే అతను బతకొచ్చు, ఆ ఉన్న కంటెంట్ ఏంటి అని చూస్తే ఇక్కడ చూడండి, పేగులు మొత్తం అక్కడ ఫిల్డ్ విత్ ద కోకేన్. మీరు గమనించి చూస్తే ఎంఆర్ఐ ఇలా కనబడుతుందండి. పొట్టలు ఏమున్నా సరే క్లియర్గా మనకు పెల్లెట్స్గా ఉండలుండగా కనబడుతుంది. ఆ కనబడిన వాటిని మేము బయటకు తీసాం, ఆపరేషన్ చేసి తీసామండి. ఎందుకంటే ఇవి తీయకపోతే ఎక్కడి నుంచి లీక్ అవుతుంది, ఏది పగులుతుంది అని తెలీదు. ఇది అతన్ని తీసినటువంటి స్టమక్లో ఉన్న కోకేన్ క్యాప్సూల్స్ అండి. ఎందుకు ఇలా జరిగింది అంటే మన పొట్టలో ఇంటెన్స్ చర్నింగ్ అవుతుంది. మనం తిన్న ఆహార పదార్థం, మనం కొన్నిసార్లు సాలిడ్ తింటాం, కొన్నిసార్లు లిక్విడ్ తీసుకుంటాం, కొన్నిసార్లు నాన్ వెజ్ తింటాం. వాటన్నిటిని కరిగించాలి లేక అరిగించాలంటే చాలా గట్టిగా పనిచేయాలి. అది దాంట్లో ఒక గిర్ని మనకు తెలుసు, గోధుమలు పిండి అవుతాయి ఎలా అవుతున్నాయి, చాలా గట్టిగా సౌండ్ వస్తుంటుంది. అలాంటి పొట్టలో కూడా ఉందండి. ఆ చర్నింగ్ యాక్షన్, ఆ మిక్సీ టైప్లో ఉన్న మూమెంట్స్తో ఇది పగలచ్చు. అవన్నీ క్యాప్సూల్స్ ఇప్పుడు ఒకటే దగ్గర జమ అవుతాయా డాక్టర్ గారు? అంటే అతను ఒక చిన్న సంచులను దాంట్లో పెట్టుకున్నాడు, 2 సంచులు మింగాడండి. ఒకటి మింగడానికి టైం పడుతుంది, 20 నిమిషాలు పడుతున్నారు. మెల్లమెల్లగా మింగుతారు. మనం ఏంటంటే ఒక క్యాప్సూల్ వేసుకుంటే నీళ్ళు తాగేస్తాం, అట్లా కాదు. అది పొడుగు ఉంటుంది, మెల్లగా మింగుతూ అది సగం లోపల సగం బయట సగంలో మెల్లగా అలా మింగిస్తారండి. మింగించిన తర్వాత అది పొట్టలోకి పోయిన తర్వాత ఆయన ఇక ఎటువంటి ఆహారం తీసుకోడు. 12 అవర్స్ 14 అవర్స్ ఈజీగా ఉండొచ్చు అండి. మనం కూడా నీళ్ళు తాగకుండా ఉండొచ్చు, కొన్ని నీళ్ళు తాగినా ఏం కాదు, కానీ మోషన్ పాస్ చేయకూడదు. అతనికి ఏం జరిగింది,
ఈ కోకేన్ తీసుకున్న తర్వాత సడన్గా ఆ ఒక ప్యాకెట్ పగలడం వల్ల బ్లడ్లోకి వెళ్ళిపోయిందండి. బ్లడ్లోకి వెళ్ళి బ్రెయిన్లో ఓవర్ డోస్ వల్ల ఫిట్స్ వచ్చినాయి, ఎపిలెప్సీ అంటే సీజర్స్ వచ్చినాయి. ఆ తర్వాత అతను కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆ ఓవర్ డోస్ తగ్గడానికి దానికి రకరకాల ట్రీట్మెంట్స్ ఇచ్చాం, బతికి బట్టగట్టాడు. ఆ తర్వాత అతన్ని అడిగింది, ఎందుకు ఇలా చేసావంటే నాకేం రిస్క్ లేదని చెప్పారు, నాకు ఇది తీసుకెళ్తే ₹1,00,000 ఇస్తా అన్నారు. అక్కడ వస్తుంది మాత్రం 3 కిలోల కోకేన్. బయట ఫ్రిస్కింగ్ చేసినప్పుడు కూడా కనపడదండి. ఇది జనరల్గా ఏంటంటే ఇప్పుడు మన లగేజ్ చెక్ చేస్తున్నారు, మనని చెక్ చేస్తున్నారు, తప్పితే మన పొట్టలో ఏముంది ఏలు పెట్టి అయితే చూడలేరు. ప్రతి ఒక్కరికి సిటీ స్కాన్లు చేయరు, ఎంఆర్ఐ చేయరు. ఇట్లా కిలోస్ క్యాప్సిల్స్ తీసుకుంటారు కదా, ఒకవేళ దాంట్లో నుంచి పగిలిన ఏం ప్రాబ్లం అవ్వదా? ఇప్పుడు చెప్తున్న విషయం పగిలిందని చెప్తున్నామా, పగిలిన తర్వాత దానివల్ల ఓవర్డోస్ తప్పకుండా అవుతుంది, అతని ప్రాణం అపాయం ఉంటుంది. ఈయన బతకడం అనేది చాలా అదృష్టం లేక అరుదైన సంఘటన. వాళ్ళు చనిపోతారండి. ఆ డెడ్ బాడీ ఏం చేయాలో తెలియదు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం, ఎవరన్నా క్లెయిమ్ చేస్తే సరే, లేకపోతే అన్నోన్ బాడీ వదిలేస్తారు. ఎందుకంటే వీళ్ళకి పెద్దగా రిలేటివ్స్ ఉండరు, ఉంటే ఇటువంటి చర్యలకు వాళ్ళు దిగరు. ఆ తర్వాత చూద్దాం మన అసలు ఎందుకు అతను ఓవర్డోస్ అవుతుంది అంటే, మన అందరికి కూడా పవర్ అంటే ఎలా వస్తుంది, మన పెన్ను పట్టుకోవాలంటే మనకు ఆ శక్తి ఉంది. ఆ శక్తికి కారణం రిసెప్టర్స్, అసిటైల్కోలిన్ రిసెప్టర్ అని ఉంటుందండి. ఆ అసిటైల్కోలిన్ పైనుంచి వచ్చి దీని మీద పనిచేస్తే మసిల్ పనిచేస్తుంది. ఇది నర్వ్ అనుకుందాం, ఇది కండరం అనుకుందాం. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి మీడియేషన్ వల్ల మనకు ఆ పవర్ వస్తుంది. బాడీ బిల్డర్స్ చాలా బాగా పనిచేసి కాబట్టి మసిల్స్ పెద్దవైంది. ఇదేం చేస్తుంది, కోకేన్ వెళ్ళి దీన్ని కట్ చేస్తుందండి. అంటే ఇక్కడ నుంచి అసిటైల్కోలిన్ రాదు, వచ్చినా సరే దీని మీద పని చేయలేదు. కాబట్టి మొత్తం ఆ వ్యక్తి రిలాక్స్ పడిపోతాడు, కోమాలోకి వెళ్ళిపోతాడు. ఇక ఈ కాలు చేతులు కదిలించలేడు. ఆ ఓవర్డోస్ అంతా కూడా మనం ట్రీట్ చేయగలిగితే, వాషౌట్ చేయగలిగితేనే బతుకుతారు. సో ఇదంతా చూస్తుంటే అతనికి అబద్ధం చెప్పి అతని ఖండాంతరాలు దాటించి అతని ద్వారా కొన్ని కిలోల హెరాయిన్ని రవాణా చేయించి ఇక్కడున్న సమాజాన్ని కలుషితం చేయడానికి, ఇక్కడున్న పిల్లలకి సప్లై చేయడానికి అతను ఎక్కడ ఇస్తున్నాడు అంటే లంగారోస్లో ఉంటాడంట అండి. అతను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్ కాబట్టి అక్కడ ఫ్రెండ్స్ మధ్యలో ఏదో పార్టీలు ఇచ్చేస్తాడు. ఒకసారి ఇచ్చాడంటే వాళ్ళు లైఫ్ లాంగ్ కస్టమర్లు అవుతారు. మళ్ళీ ఇతను వెళ్ళిన దానికే అంటే స్టూడెంట్గా వస్తూ చేస్తున్నటువంటి పనులు ఇవి. అందరూ చేస్తున్నారని చెప్పట్లేదు, కానీ వాళ్లకు అవకాశాలు ఉన్నాయి, లేక వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఎక్స్ప్లాయిటేషన్ కానీ వారికి ఉన్నటువంటి ఇన్సెంటివ్ కానీ అలా చేస్తున్నాయి. ఈ ఒక్కొక్క దాంట్లో ఎంత ఉంది అంటే 100 grams ఉందండి. అతను ఆల్మోస్ట్ 40 క్యాప్సూల్ మింగాడు. అంటే ఎంత అండి, 4 కిలోలు. 4 కిలో ఉదాహరణకు అతను కనుక బయటకు వచ్చేసాడు అనుకోండి, 4 కిలోలు ఎన్ని వందల మందికి అడిక్షన్ కలిగించగలవు, ఎంతమంది యొక్క జీవితాలు నాశనం చేయగలవు, ఎంతమంది యువతని నిజంగా నిర్వీర్యం చేయగలవు, ఇవన్నీ ఆలోచిస్తే భయం వేస్తుందండి. ఆ ఒకడు తెలిసి చేశాడా, తెలియక చేశాడా, లేక స్వార్థపరుడు అయ్యి చేశాడా, కానీ ఇందులో ఒక పెద్ద ఇంటర్నేషనల్ ర్యాకెటే ఉంది. డ్రగ్స్లో ఉన్నటువంటి లాభాలు ఇంకా దేనిలో లేవు. వెపన్స్ అమ్ముకోవడము, డ్రగ్స్ అమ్ముకోవడం, ఈ రెండిట్లోనే భారీ లాభాలు ఉన్నాయి. అందువల్ల ఇలా చేస్తున్నారు. ఇది చూడడానికి ఏదో చిన్న పనిలాగా కనబడుతుంది, ఏది పొట్టలో ఉందని, కానీ ఇది ఒక టెర్రరిస్ట్ యాక్ట్ కంటే ఎక్కువ, అంతకంటే తీవ్రమైన నేరం. ఎవరైనా సరే తుపాకీతో కాల్ చేస్తే ఆ హత్య చేశాడంట. ఇది ఎంతమంది హత్య చేసినట్టు, ఏ సమాజాన్ని ఏ విధంగా అతను నిజంగా నిర్వీర్యం చేసినట్టు ఆలోచించి చూస్తే డ్రగ్స్ అనేవి చూడండి, చివరికి తీసి ఇన్ని వచ్చినాయండి క్యాప్సూల్స్. అవి చూసి అతనే ఆశ్చర్యపోయాడు, నాకేం ప్రాబ్లం కాదన్నారు, ఎందుకు ఇలా అయింది అంటే పొట్టలో ఉన్నటువంటి పెరిస్టాల్టిక్ మూమెంట్, మనం తిన్న ఆహార పదార్థం ఎందుకు కిందికి వస్తుంది అంటే అక్కడ మూమెంట్ ఉంది, అల లాంటి మూమెంట్ ఉంది, ఎర్త్వామ్ మూమెంట్. మన వానపాము చూస్తే ఎలా వెళ్తుంది, ఒక అల వెళ్తుంటుంది. అలాంటి అలలు చాలా ఉంటాయి. ఆ అలల లోపల మిక్సీలో తిరిగేటువంటి చర్నింగ్ యాక్షన్ కొంత ఉంటుంది. ఈ మొత్తం తర్వాతనే మనకు ఆహారం జీర్ణం అవుతుంది, వ్యర్థ పదార్థాలు బయటకు వస్తున్నాయి, పనికొచ్చే మాత్రం మళ్ళీ బాడీలో ఉంటున్నాయి. సో ఇదంతా తెలియక అతను తీసుకున్నాడు. ఆ తర్వాత తెలిసిందండి అంటే బాడీ ప్యాకర్స్ అంటే ఎవరు, తమ ప్రాణాన్ని కూడా రిస్క్లో పడేసి ఎలాగైనా సరే ఈ డ్రగ్స్ తీసిన వాడిని వేరే దేశాలు తరలించాలి, తద్వారా వాళ్ళు ఇచ్చేటువంటి లాభానికి ఆశపడుతున్నారు. కానీ వీళ్ళకి కూడా రిస్కే ఉంది. ఇలా బాడీ ప్యాకర్స్ అనే వాళ్ళు కూడా చాలా రిస్క్ ఉంది. ఆ తర్వాత మేము చెప్పేవాడు, కాలేజీకి వెళ్ళి నేను లెక్చర్ ఇచ్చాను, అసలు ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల మీరు ఎంత నష్టపోతున్నారో. తెచ్చేవాడైతే వాడు ప్రాణమే అపాయంలో ఉంది, బయటకు వచ్చే వరకు కూడా. అతను పట్టుకున్నారంటే అతని జీవితం నాశనమైనట్టే, ఎందుకంటే బయటకు వచ్చే అవకాశాలు లేవు. కానీ అతను చనిపోయే ప్రమాదం కూడా ఉంది అనే విషయం తెలుసుకోవాలి. ఇంకోటి, ఓవర్ డోస్కి మధ్యలో తేడా చాలా తక్కువగా ఉందండి. జనరల్గా ఉదాహరణకు 10 mg తీసుకుంటే మామూలు డోస్ అనుకోండి, మనం మేమిచ్చే ట్యాబ్లెట్లో 10 mg ఇచ్చాం, అది 100 mg తీసుకుంటే తప్ప ఓవర్ డోస్ కాదు. కానీ ఇందులో ఎలా ఉంది, 1 gram కోకైన్ తీసుకుంటే మంచి మత్తు వస్తుంది, మంచి ఫీల్ వస్తుంది. కానీ 1.5 gram తీసుకుంటే చనిపోయే ప్రమాదం ఉంది. అంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ చాలా తక్కువ ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఎంత తీసుకోవచ్చు, ఇంత తీసుకోవచ్చా, వచ్చినటువంటి ప్రోడక్ట్లో ప్యూరిటీ ఎంత, దానికి ప్రోడక్ట్ వేరే అయింది అనుకోండి, ఆ 1 gram కూడా ఎక్కువ కావచ్చు, 0.5 gram సరిపోవచ్చు. కాబట్టి ఇవన్నీ ఎవరికి తెలియకుండా తీసుకుంటున్నారు. ఇంకో ఇక్కడ చూడండి, ఒక అమ్మాయి ఈ పొడవైన చాలామంది నెక్లెస్ లాగా
పూసలు దండలు వేసుకుంటారండి. ఆ పూసలు మనం ఏమో అనుమానం పడం, కానీ ఆ సన్నటి పూసల లోపల కోకేన్ దట్టించి మరీ చేసింది. దాని మీద ఇండియన్ వేసుకుని మొత్తం పూసలు లంబాడోళ్ళు వేసుకుని వస్తుందండి ఒక స్టూడెంట్. ఎందుకు ఇలా వస్తున్నావు అంటే ఇది మా ఆచారం అని అదే అని చెప్పింది. తర్వాత ఒకదాన్ని ఇప్పి చూస్తే దాంట్లో కోకే దొరికిందండి. అంటే ఇవన్నీ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అంటే ఎక్కడో ఎవరో వాళ్ళకి ఇన్సెంటివ్ ఇస్తున్నారు, వాళ్ళని మభ్యపెడుతున్నారు, వాళ్ళని ఈ విధంగా అట్రాక్ట్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే ఉన్న లాభం ఎంత. ఏ బిజినెస్ అయినా సరే మీరు గమనించి చూడండి, మనం 100 రూపాయలు పెడితే ఒక 30 రూపాయలు వస్తే చాలు అనుకుంటాం, లేక 50 రూపాయలు వస్తే చాలు. మరి ఎక్కువ లాభాలు వస్తే 1 to 1 100 రూపాయలు పెడితే 100 రూపీస్ వచ్చిందంటే అలాంటి బిజినెస్లే ఉంటాయండి. అవి లీగలైజ్ బిజినెస్. ఎందుకంటే ఇందులో రకరకాల మందికి మనం ట్యాక్సులు కట్టాల్సి వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, లైసెన్సింగ్ చేయించుకోవాలి. కానీ ఇందులో ఏ లైసెన్స్ లేదండి. 40,000 రూపాయలతో పండినటువంటి 1 కిలో కోకేని మార్కెట్లో ఈ విధంగా ఇల్లీగల్గా అమ్మగలిగితే 6 కోట్ల పైన వస్తుంది. అంటే ఎన్ని రెట్లు వస్తుంది గమనించండి. కాబట్టి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు, చాలామంది ప్రాణాలను అపాయాలు పడేస్తున్నారు. మీడియేటర్స్ కానీ, పెడ్లర్స్ కానీ, లేక తీసుకునే వాళ్ళు కానీ వీళ్ళందరూ రిస్క్లో ఉన్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఏ వ్యక్తి కూడా కోకేన్ ఇలాంటి ప్యాకెట్స్ చూసినప్పుడు బాధేస్తుందండి. ఇవి కనుక బయటకు వచ్చి ఏమవుతుంది. ఇది మనం పట్టుకుని నేను చూపిస్తున్నాను అండి. పట్టుకోకుండా మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ వల్ల నిజంగా సమాజంలో ఇన్ని డ్రగ్స్ దొరుకుతున్నాయి. ఈ రేవ్ పార్టీస్ కానీ రకరకాల పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాణానికి కానీ, మానానికి కానీ, సమాజానికి కానీ అపాయమే. అందువల్ల తస్మాత్ జాగ్రత్త. వాటికి చాలా దూరంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.